గౌహతి వేదికగా జరుగుతున్న సెకండ్ టెస్ట్ పోయినట్లే. టీమిండియా బౌలర్సే వరస్ట్గా బౌలింగ్ చేశారనుకుంటే బ్యాటర్స్ అంతకన్నా పరమచెత్తగా బ్యాటింగ్ చేశారు. బ్యాటింగ్ అనుకూలంగా ఉన్న పిచ్పై 201 పరుగులకే ఆలౌట్ అయ్యారు. అలా అని పిచ్ ఏమన్నా చేంజ్ అయిందా అనుకుంటే అదేం లేదు. పిచ్ ఇప్పటికి కూడా బ్యాటర్స్కు అనుకూలంగానే ఉంది. కానీ టీమిండియా బ్యాటర్సే దాన్ని యూజ్ చేసుకోలేకపోయారు. దాంతో సౌత్ ఆఫ్రికాకు ఫస్ట్ ఇన్నింగ్స్లో 288 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. టీమిండియా బ్యాటర్స్లో యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్ మినహాయిస్తే ఇంకెవ్వరు కూడా ఓపిక్గా బ్యాటింగ్ చేయలేకపోయారు. ముఖ్యంగా టీమిండియా మిడిల్ ఆర్డర్ పరమచెత్తగా బ్యాటింగ్ చేసింది. వీరితో పోలిస్తే కుల్దీప్ యాదవ్ ఎంతో బెటర్. 100 బాల్స్కు పైగా ఫేస్ చేసి వాషింగ్టన్ సుందర్తో కలిసి 8వ వికెట్కు 72 రన్స్ యాడ్ చేశాడు. లేకపోతే టీమిండియా ఇంకా ముందుగానే ఆలౌట్ అయ్యేది. అయితే టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ను బాగానే స్టార్ట్ చేసింది. యశస్వి జైస్వాల్ సౌత్ ఆఫ్రికా బౌలర్స్పై కౌంటర్ అటాక్ చేస్తూ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. మరోవైపు కేఎల్ రాహుల్ మరీ ఎక్కువగా డిఫెన్స్పై ఆధారపడినట్లు కనిపించింది. మొత్తానికి మొదటి వికెట్కు జైస్వాల్తో కలిసి 65 రన్స్ యాడ్ చేశాడు. అయితే కేఎల్ రాహుల్ను మహారాజ్ అవుట్ చేయడంతో టీమిండియా ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో వన్డౌన్లో క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్ ఉన్నంతసేపు బాగానే బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. అయితే జైస్వాల్ అవుట్ అయిన కొద్దిసేపటికి ఒక రాంగ్ షాట్ ఆడి అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు. ఇక అంతే, అక్కడి నుంచి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కొలాప్స్ అయింది. ఒకరి తర్వాత ఒకరు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. ఏ ఒక్కరు కూడా పేషెంట్గా బ్యాటింగ్ చేయలేకపోయారు. ముఖ్యంగా ఈ మ్యాచ్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న రిషబ్ పంత్ తన రెగ్యులర్ స్టైల్లో చాలా కేర్లెస్గా వికెట్ పారేసుకున్నాడు. అలాగే ఈ మ్యాచ్లో అవకాశం దక్కించుకున్న ధ్రువ్ జురేల్ డక్అవుట్ కాగా రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి కూడా సింగిల్ డిజిట్ స్కోర్స్కే పెవిలియన్ చేరారు. దాంతో 65 దగ్గర వికెట్స్ ఏమీ కోల్పోకుండా మంచి పొజిషన్లో కనిపించిన టీమిండియా 122 రన్స్కే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో వాషింగ్టన్ సుందర్తో జత కలిసిన కుల్దీప్ యాదవ్ చాలా ఓపిక్గా బ్యాటింగ్ చేశాడు. 134 బాల్స్ ఫేస్ చేసి 19 రన్స్ చేశాడు. ఈ క్రమంలో వాషింగ్టన్ సుందర్తో కలిసి 8వ వికెట్కు 72 పరుగులు చేసి టీమిండియా కనీసం 200 పరుగుల మార్కునైనా అందుకోవడానికి కారణమయ్యాడు. ఇక వాషింగ్టన్ సుందర్ 48 రన్స్ చేసి అవుట్ అవగా బుమ్రా 5 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. దాంతో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. ఇక బ్యాటింగ్లో అదరగొట్టిన సౌత్ ఆఫ్రికా బౌలర్ మార్కో జాన్సన్ బౌలింగ్లోనూ 6 వికెట్లు తీసి టీమిండియా బ్యాటింగ్ లైనప్ను కుప్పకూల్చాడు. పిచ్లో ఉన్న బౌన్స్ను అద్భుతంగా యూజ్ చేసుకుని టీమిండియాను దెబ్బతీశాడు.